మెప్మా వాళ్ళు లోన్లు ఇవ్వటమే కాదండి, గవర్నమెంట్ తరఫున వాళ్ళకి కావాల్సిన బ్యాగ్స్ అవి కూడా నాకు ఆర్డర్ ఇచ్చేవాళ్ళు. మీటింగ్స్కి వాటికి కావాలన్నా ఏదన్నా కూడా గవర్నమెంట్కి ఆర్డర్స్ ఇచ్చేవాళ్ళు. ఆ విధంగా కూడా వాళ్ళు నాకు సహాయం చేశారండి మెప్మా వాళ్ళు. మీలో కూడా ఒక సంకల్పం అనేది ఉంటే సాధ్యం. ఈ విధంగా మా అందరికీ అవకాశాన్ని కల్పించినందుకు మెప్మా వారికి కూడా గవర్నమెంట్కి అందరికీ కూడా మా ధన్యవాదాలండి. ఏం చేస్తున్నాం అనుకుంటున్నావా? అయిపోయిందా నీకు? హ్యాండిల్స్ వస్తున్నావా? ఓకే. నా కంపెనీ పేరు వచ్చేసి శ్రీ సహస్ర ఇండస్ట్రీస్ అండి. జూట్ బ్యాగ్స్, నాన్ వోన్ బ్యాగ్స్, క్లాత్ బ్యాగ్స్, క్యాన్వాస్, టార్పాలిన్ అన్ని రకాల సంచులే కాకుండా గృహోపకరణాలకు ఉపయోగపడేవన్నీ కూడా తయారు చేస్తామండి. అట్లానే దీన్ని 2017లో స్టార్ట్ చేశానండి. 16లో 3 months ట్రైనింగ్ తీసుకున్నానండి దీని మీద. నాతో పాటు నేర్చుకున్న వాళ్ళని 8 మందిని తీసుకొని అందరం కలిసి యూనిట్ పెట్టి స్టార్ట్ చేశానండి. ఆ తర్వాత కరోనా వరకు మా బిజినెస్ సూపర్గా ఉందండి, అందుట్లో డోకా లేదు. కరోనా వచ్చిన తర్వాత ఎవరి ఊళ్ళకి వాళ్ళు వెళ్ళిపోవడంతో కొంచెం మళ్ళీ ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ ఇవన్నీ వచ్చినాయి. 2009 నుంచి డ్రాక్వా మహిళగా ఉన్నానండి. ఇప్పటికి 7 లోన్లు తీసుకున్నాం, లింకేజ్ లోన్లు. లాస్ట్ తీసుకున్నది నేను 1,80,000 తీసుకున్నానండి. అవన్నీ కూడా నేను నా బిజినెస్కే వాడుకుంటానండి, ఇంట్లోకి ఇచ్చేది ఏమి ఉండదు. మేడం గారే దగ్గరుండి మిషన్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా కుట్టాలి అనేది మాకు చూపించారు. ఇన్కమ్ అన్నది, బిజినెస్ అన్నది టర్న్ ఓవర్ వచ్చేసి 20 lakhs వరకు ఉంటుందండి. ఏంటంటే అది బిజినెస్ జనరల్గా అందరు చేసినట్టు చేయటం కాకుండా వెరైటీ ఉండాలి. ఆ వెరైటీ ఏంటి? కస్టమైజ్ చేయాలి. కస్టమర్ నాకు ఇది కావాలి, ఈ ప్రోడక్ట్ ఇట్లా ఒక బ్యాగ్ కావాలన్నా స్టిచ్ చేసి ఇస్తామండి మేము. ఒక బ్యాగ్ అడిగారు కదా అని చెప్పేసి దానికి ఎక్కువ కాస్ట్ ఉండదండి. ఆ అడిగిన ఒక బ్యాగ్ వాళ్ళకి ఎలా కావాలో అలా తయారు చేసి ఇస్తానండి. ఫస్ట్ నుంచి నా కాన్సెప్ట్ అదే అండి, కస్టమైజ్ చేసి ఇవ్వాలి. ఏదైనా వాళ్ళు అడిగిన దాన్ని నేను ఇవ్వగలగాలి. నేను చేయగలుగుతున్నాను, అనుకున్నది సాధించాను, చాలా హ్యాపీ అండి దానికి మాత్రం.